హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో దాంతోపాటు మనకైతే తెలంగాణలో ఉన్న మహిళలు కూడా నిన్నటి నుంచి అయితే మంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే మనకి మహిళలకైతే 2,500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా, హామీ అనేది ఎలక్షన్ ముందు. సో హామీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది ఈరోజు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. కాబట్టి మీరైతే వీడియోని ఇక్కడ పూర్తి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ అని ప్రతిదీ మీకు వీడియో రూపంలో తీసుకొస్తాం కాబట్టి డైలీ అయితే ఫాలో అవ్వండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. ఇప్పుడైతే టాపిక్లు వచ్చేసి మనకైతే మహాలక్ష్మి పథకం కింద వచ్చేసి మనకి చాలా అంటే చాలా మహిళలకైతే హెల్ప్ అవుతుంది. సో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు కదా. సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అలాగే ప్రతి ఒక్క మహిళలకైతే 2,500 రూపాయలని అతి త్వరలో వాళ్ళ ఖాతాలో అయితే వస్తున్నాయి. సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. సో ఎలా చేయాలి ఏంది అనేది మన నెక్స్ట్ వీడియోలో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ ఈ వీక్లో వచ్చేసి ప్రతి ఒక్క మహిళలకి 2,500 రూపాయలు అయితే వస్తాయి కంపల్సరీ. దాంతోపాటు రైతు భరోసా కింద డబ్బులు అనేది మొన్నటి వరకు 4 ఎకరాలకు ఉన్న రైతులకైతే వచ్చింది. సో ఈ రోజున 5 ఎకరాలు ఎవరికైతే భూమి ఉంటుందో ఆ రైతులు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే రాబోతుంది. సో మీరైతే ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకొని, ఒకవేళ మీకు రాకపోతే మాత్రం మీ బ్యాంక్లో ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే రైతు భరోసా డబ్బులు అనేది మనకి అంతకుముందు పెంచడం జరిగింది చెప్పారు. బట్ ఈసారి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రాసెస్ కింద వచ్చేసి మనకైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తుంది. సో కంపల్సరీ మీరైతే చెక్ చేసుకోండి. అలాగే రైతు భరోసా పథకంలో నెక్స్ట్ సారి వచ్చే దాంట్లో చాలా మార్పులు అయితే ఉన్నాయి. సో ఆ మార్పులు ఏంటని మనమైతే నెక్స్ట్ అఫీషియల్గా అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ రోజున వచ్చేసి ప్రతి ఒక్క రైతులకైతే 5 ఎకరాలకు ఉన్న భూమి ఎవరైతే ఆ ఖాతాలో అయితే ఈ రోజు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. సో మీరైతే జమ అయితే మాత్రం వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీ తోటి రైతులైతే వీడియో అయితే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇదే వీడియోని మీ తోటి రైతులు కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.